ద్వారా కూడా మాకు సహాయం చేయమని ప్రవేశించమని మహిమ కీర్తి పొందమని సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం. ఈ దినమున మనను మన ప్రాంతాల నుంచి ప్రాంతానికి మన ఏ ఉద్దేశంతో మనం పిలిచారో ఆ విషయాలను మన మధ్యలో ఉన్నటువంటి ఈయన సోమదాస్ గారు టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సహోదరుడు ఈ కార్యక్రమంలో ముందుకు నడిపించాలని ప్రభుత్వం మనం చేసుకోవాలి. ఈ దైవ సేవకుల రౌండ్ టేబుల్ ఎందుకు ఇక్కడ పెట్టామంటే ఇప్పుడు ప్రభుత్వంలో చాలా క్రైస్తవుల మీద దాడులు చాలా జరుగుతున్నాయి. అందుకోసము మీకు రాబో ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని చిత్తమైతే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే మీకు ఏమి కావాలి, మీ ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ దైవ సేవకుల రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్కటి మేము రికార్డు చేసి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకెళ్తాం. అంటే పాస్టర్స్గా ఏమి ఇబ్బందులు పడుతున్నారు, మీరు చర్చిల కట్టడంలో విషయంలో అయితేనేమి, బరియల్ గ్రౌండ్ విషయంలో అయితేనేమి, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అంటే మనకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి మాతో చర్చిస్తే మనం ఏమనేది మనం మాట్లాడుకుందాం. 1 by 1 మీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పండి, మేము రాసుకొని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకుపోతాము. రేపు ప్రభుత్వంలో గవర్నమెంట్ వస్తే కన్నా అవి ఇంప్లిమెంట్ చేసే మేము ప్రయత్నం చేస్తాం. చెప్పండి కదా, ఏమైనా చెప్పండి కదా, ఏం మాత్రము మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి. ఇది చర్చించుకోవడానికే మనకు రౌండ్ టేబుల్ మాదిరి పెట్టినాం. మంచి అవకాశం ఇది, మీరు చెప్పండి. రెవరెండ్ డాక్టర్ జేఎన్‌టీయూ కాలేజ్ రెడ్డి కాలనీ. మరి ఈ సందర్భం దైవ సేవకుల రౌండ్ టేబుల్ సందర్భముగా మన రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులైనటువంటి స్వామిదాస్ సార్ గారికి మరియు మరి మన జాతీయ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి సన్నిధానమునకు మరి మా యొక్క సమస్యలను కొన్ని తీసుకొని వస్తున్నామండి. మా సమస్యను మన రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులైనటువంటి స్వామిదాస్ బ్రదర్ గారు మరి గౌరవనీయులైన మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు వారి సమూహం తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కారం అగునట్లు చేస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో సంఘ కాపరులకు పాస్టర్స్కు మొట్టమొదటిగా ఒక పక్క పాస్టర్స్ కాలనీ కావాలండి. పాస్టర్స్ కాలనీ అనేటువంటిది కొన్ని జిల్లాల్లో మనం చూస్తున్నాము, స్టేట్లో చూస్తున్నాము. ఒక క్రిస్టియన్ కాలనీ అనో, లేకపోతే మిషనరీ కాలనీ అనో, లేకపోతే మరి పాస్టర్స్ కాలనీ అనో ఉన్నాయి. కానీ మన అనంతపురం జిల్లాలో ఒక క్రిస్టియన్ కాలనీ లేదు, ఒక పాస్టర్స్ కాలనీ లేదు. కాబట్టి జరగబోయేటువంటి రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఈ యొక్క జరగబోయే ఎలక్షన్లో ఆయన గెలిచి ముఖ్యమంత్రి కావాలి, మరి ఈ యొక్క మా ఆశలన్నీ నెరవేర్చాలని మేము కోరుతూ ఉన్నాము. మరి తప్పకుండా దేవుడు కూడా ఆయనకు సహాయం చేస్తాడు. జరగబోయేటువంటి యొక్క ఎలక్షన్లో కూడా అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారికి దేవుడు సహాయముడి నడిపిస్తాడని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా యొక్క విన్నపాన్ని మరి గౌరవనీయులైనటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సమూహం తీసుకెళ్ళి మా సమస్యలన్నింటి పరిష్కరిస్తారని స్వామిదాస్ అన్న గారిని మేము వేడుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఓకే రాజు అది కక్కలపల్లి గ్రామము, పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరము. ముఖ్యంగా ఈ దైవ సేవకుల రౌండ్ టేబుల్కి వచ్చిన ప్రతి దైవ సేవకుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జరగబోయేటివి ఏంటంటే, అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. స్త్రీల మీద కావచ్చు, పురుషుల మీద కావచ్చు, సువార్తను అడ్డగిస్తూ కూడా
మన సేవకుల్ని ఎంతోమందిని కూడా హతమార్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ టీడీపీ అలాగే చంద్రబాబు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏం జరగాలంటే మన దేశంలో కులభేదాలని చెలరేగుతుంటూ మన క్రైస్తవ నాయకులైన వారిని కూడా ఎంతోమందిని అవమానిస్తూ తిరస్కరిస్తూ సువార్తకు ఆటంకంగా జరుగుతుంది. కనుక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఈ యొక్క రాజకీయంలో మాకు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఒక బాండింగ్, ఒక ధైర్యంలాగా మాకు నిలబడే వాళ్ళు కావాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఎక్కడే కానీ సువార్తలు కూడా ఆగిపోతున్నాయి. ఆ సువార్తలకు కొనసాగాలి. అలా మా మీద కూడా ఎవరు కానీ తిరుగుబాటు చేయకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా, ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లయితే మా మీద చాలా దాడులు జరుగుతాయి. కాబట్టి మాకు కూడా ఒక అధికారం అనేది కావాలి. ఇది మాకు ఎందుకంటే అధికారం అనేది ఎందుకంటే ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేకమైనవి జరుగుతాయి కాబట్టి టీడీపీ చంద్రబాబు గారిని నేను వేడుకుంటున్నది ఏమంటే మాకు ఒక అధికారం అనేది ఉండాలి, భరోసా ఉండాలి. మాకు ఆ భరోసా ఏదైనా మాకు కల్పించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాను. పెట్టుకోటేగా రౌండ్ టేబుల్ దానికి. అటు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి దేవుని చిత్తమైతే వచ్చే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి మనవి, మరి అనంతపురం జిల్లా పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ అసోసియేషన్ మాత్రమే కాకుండా మరి పట్టణంలో ఉన్నటువంటి అందరూ సేవకుల పక్షముగా అనంతపురంలో ఒక కమ్యూనిటీ హాల్ లేదు. క్రైస్తవులకు వివాహాలు చేసుకోవడానికి ఎంతెంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు. వేరే కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళినప్పుడు మరి లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొద్దిమంది దాన్ని ఆ యొక్క కమ్యూనిటీ హాల్కు రెంటు కట్టలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. కనుక అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవులకు జిల్లాలో మరి ప్రత్యేకంగా మా అనంతపురం జిల్లాలో ఒక కమ్యూనిటీ హాల్ క్రైస్తవులకు ఏర్పాటు చేయాలని మేమెంతగానో మరి అనంతపురం జిల్లా మరి సేవకులు అలాగే క్రైస్తవుల పక్షముగా మరి ఎంతగానో విషయంలో మనవి చేస్తూ ఉన్నాం. రైట్. చేరొచ్చిన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవ సేవకుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వీటి యొక్క సమస్యలు ఏంటి అనేది, ఆ సమస్యలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారికి తీసుకుని వెళ్ళాలనే ఆలోచన మంచిదే. ఈ ఆలోచన తీసుకోవడం కాకపోతే ఇంతవరకు మాట్లాడారు, అది దాడులు జరుగుతున్నాయి, అన్ని విషయాలనే గురించి మాట్లాడారు. ఆ విషయాలకి మీరేం తీసుకుపోతున్నారు, ఏ చర్య తీసుకుపోతున్నారు, దేని గురించి మాకు భరోసా ఇస్తారు, ఎలాగున్నా మీరు భరోసా ఇస్తారు అనేది ఆశిస్తున్నాం. అది మీరు మాకు తెలిపితే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకుల రౌండ్ టేబుల్లో మరి తెలుగుదేశము అంటేనే ఇంతకుముందు పరిపాలించారు, క్రైస్తవులకి భద్రత కలిగించారు చాలా విషయాల్లో. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు సాఫ్ట్గా కొన్ని క్రైస్తవ సంఘాల పట్ల అంటే అంతగా సీరియస్గా తీసుకోలేదు అప్పటికి. ఎందుకంటే క్రైస్తవులు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ. ఈ జిల్లాని అంతగా ఎవరు పట్టించుకోలేదు. మిగతా కర్నూలు అయితేనేమి, కడప అయితేనేమి క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కనుక ప్రతి గ్రామంలోన శ్రద్ధ తీసుకున్నారు. నా ఎమ్మెల్యేలు కూడా శ్రద్ధ తీసుకున్నారు ఆ రోజుల్లో, అంటే ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు ఉన్నప్పుడు. అయితే ఈనాడు కూడా అనంతపురం జిల్లాలో అసలు క్రైస్తవులు అంటేనే చాలా చీపుగా, అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఐక్యంగా అసలు లేరు. ఈ అనంతపురం జిల్లాలో కమ్యూనిటీ హాలు అనేది ఇప్పుడు అడుగుతున్నారంటే, ఇంతకుముందు మరి ప్రభుత్వాలు ఏం చేసినాయి, మిగతా జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ కమ్యూనిటీ హాల్ ఉంది, మన అనంతపురం జిల్లాలో లేదు. అది అవసరమే. జిల్లాలోనే కాదు, ప్రతి మండలంలోనూ ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, ప్రతి గ్రామంలోనూ ఒక చర్చి ఉండాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ అనేకటువంటి మతస్థ సంబంధించినటువంటి గుళ్ళు కడతారు, ప్రభుత్వం సహాయం చేస్తుంది. అయితే క్రిస్టియానిటీలో ఎందుకు గ్రామంలో ఒక చర్చి కట్టకూడదు గవర్నమెంట్? ఇది తప్పనిసరిగా గ్రామంలో ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. చర్చి అనేది చాలా ఇంపార్టెంట్. అది గుడి అంటే ప్రతి ఒక్కరికి వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి ఒక గుడి. అది వ్యక్తిగతంగా ఎవరు కట్టుకోకూడదు, గవర్నమెంట్ కూడా కట్టాలి ప్రతి గ్రామంలోనూ. ఇంకోటి బరియల్ గ్రౌండ్,
నేను బత్తలపల్లి నుంచి వచ్చాను. బత్తలపల్లి మండలం, అది ధర్మవరం దగ్గరగా ఉంటుంది. ఇంతవరకు బరియల్ గ్రౌండ్ లేదు బత్తలపల్లిలో. అది చాలా ఈ మధ్యలో క్రిస్టియానిటీ పెరిగిపోయింది అక్కడ గ్రౌండ్ అనేది లేదు. చాలాసార్లు మండల ఆఫీసులకు వెళ్ళాము, మరి ఎమ్మెల్యేలను కలిసాము. ఇంతవరకు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు క్రిస్టియానిటీ అంటేనే ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మిగతా కోస్తా ఏరియాలో అయితే బాగా జరుపుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద అన్నట్లుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్లోను, పెద్ద పెద్ద చర్చెస్లోను వాళ్ళంతా పెద్ద పెద్ద స్థితిలో ఉన్నారు. కమ్యూనిటీ హాల్ 1 కాదు 2 కాదు, పాస్టర్లుగా అయితేనే ఏదన్నా కూడా చర్చెస్, ప్రతి గ్రామంలో చర్చెస్ ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లాలో ఎవరు ఇంతవరకు కూడా ఈ గవర్నమెంట్ని అడగాలని కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అది మనమే చేసుకుందామని. కనుక అనంతపురం జిల్లాలో నిర్లక్ష్యంగా ఉంది ఇవి. కనుక రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాం. ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్, ఓన్లీ జిల్లాలో కాదు, ప్రతి మండలంలోనూ క్రైస్తవులకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఉండాలి. ఇంకా భద్రత విషయంలో మనకి చట్టం ఉంది. క్రైస్తవులకి స్వేచ్ఛ ఉండాలి. క్రైస్తవులకి ఇప్పుడు అందరూ భయపెట్టేది ఏంటంటే ఈ కులము అనేది ఏది అనేది ఇదంతా కన్ఫ్యూషన్ పెట్టి క్రైస్తవుల్ని ముందుగానే భయపడేది మన దేశంలోనే ఉండి, మన రాష్ట్రంలో ఉండి, మన జిల్లాలో, మన ప్రాంతంలో, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో మనం భయపడుతున్నాం. మన కులాన్ని మార్చుకోమని కొంతమంది చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అనవసరమైన విషయాలు. ప్రభుత్వం కూడా దీనిలో తెలుగుదేశంలో ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇంతకుముందు జిల్లాలో ఎవరు తీసుకోలేదు ఈ విషయం. ఎందుకంటే భయపెట్టిస్తున్నారు క్రైస్తవుల్ని. ఏ కులం అనేది, కులముతో ఏం పని? స్వేచ్ఛగా యేసుప్రభు నమ్ముకునే ధైర్యం ఎందుకు లేకుండా చేస్తున్నారు? ప్రభుని నమ్ముకోకూడదా? ప్రభుని స్తుతించకూడదా? కులం అడ్డు పెట్టుతున్నారు. కులం అనేది చట్టంలోనే, పార్లమెంటులోనే చేసుకోలేనటువంటి స్థితి గవర్నమెంట్కి ఉన్నప్పుడు అనవసరమైన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారనే విషయాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వము దీని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా పాస్టర్లకి ఏంది ఇస్తున్నారు? 5,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుంది అంటూ ఎవరికి ఇస్తున్నారో ఇంతవరకు తెలియదు. పక్కనున్న పాస్టర్ అంటే నాకు ఇవ్వలేదంటారు, కానీ ఎవరు పొందుతున్నారో ఇంతవరకు తెలియదు. అయితే తెలిసిన వాళ్ళని కొంతమంది అడిగితే వాళ్ళు ఏం చేసుకున్నారో, ఎలా ఇస్తున్నారో కూడా తెలియదు. మేమన్నీ పాస్టర్లు 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నేను కూడా అప్లై చేసినా నాకెందుకు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ సంఘ పెద్దల సంతకాలు పెట్టాలంటారు. సంఘ పెద్దల ద్వారా మేము పొందాల్సిన దుస్థితి ఏముంది? మేము స్వయాన దేవుని పని చేస్తున్నట్టు మాకే డైరెక్ట్గా ఏదో విధంగా మీరు కల్పించి ఇవ్వాలి తప్ప ఆ సంఘస్థులు ఇంకొకరు దాన్ని సంతకాలు పెట్టాలా, స్థలాన్ని రిజిస్టర్ చేయాలా, ఏమైనా పనికిమాని విషయాలు పెట్టేసి పాస్టర్లు కష్టపడి పల్లెటూరులో సేవ చేస్తున్న పాస్టర్లు గుర్తించుకోలేక ఎవరో ఉన్న వాళ్ళకి ఏదో పేర్లు మార్చి ఏదో రకరకాలు చేసి దానికి 5,000 కొద్దిమందికి ఇస్తున్నారు. కానీ ఈ 5,000 పొందిన నిజంగా కష్టపడి పేద పాస్టరు 5,000 రూపాయలు పొందలేదు. అన్నీ ఉండి సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి పాస్టర్లు మాత్రమే పొందున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాలు మరి నారా చంద్రబాబు చేరుతుందని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా. ఈ యొక్క సమావేశానికి మరి హాజరైనటువంటి దైవ సేవకులకు అందరికీ నాకు వందనాలు. మరి నా విన్నపం ఏమంటే, ఇప్పుడు మొన్నే చూశాను నేను, ఛత్తీస్గఢ్లో మరి అసెంబ్లీలోనే తీర్మానం చేశారంట, ఒకరన్నా కానీ కన్వర్ట్ కానీ చర్చికి పోవాలంటే 2 నెలల ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలంట ఎంఆర్ఓ ఆఫీసులో. అలా పరిస్థితి వచ్చింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అదొకటి. తర్వాత అది అక్కడ బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అన్నమాట. ఆ పరిస్థితి ఎదురయ్యింది. ఇంకా యోగి నాకు తెలుసు కదా, అక్కడ అది పరిస్థితి ఎదురయ్యింది. ఇక్కడ మన రాష్ట్రంలో నేను కోరుకునేది ఒకటే, మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీకి సపోర్ట్ ఉండకూడదు. మెయిన్ పాయింట్. ఏ ప్రభుత్వం ఇక్కడ వచ్చినా బీజేపీకి సపోర్ట్ ఉందంటే మనకు బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లే లెక్క, గుర్తుంచుకోండి. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మన బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లే మనకు, గుర్తుంచుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం కాదు, రాబోయే కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీకి సపోర్ట్ లేకుండా ఉంటే మనకు క్షేమకరం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే, ఏ సమస్యలు వస్తాయని చెప్పేసి బీజేపీ అధికారంలో ఉందనుకో బీజేపీకి సపోర్ట్ చేస్తారు. బీజేపీకి సపోర్ట్ చేస్తే కన్నా ఇక్కడుండే ముఖ్యమంత్రులు ఏం మాట్లాడలేరు. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసినా, ఏం అమలుపరిచినా కూడా ఏం మాట్లాడలేరు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించి ఇక్కడ ఏర్పాటయ్యే ప్రభుత్వం ఉంటేనే మనకు సేవకు అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యమైనది. తర్వాత వచ్చేసి ఆ విధంగా ఇక్కడ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ వచ్చినా కూడా బీజేపీకి అనుకూలం ఏమాత్రం కూడా
ఉండకూడదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, నేను చూసిన పేపర్లో, నేను క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దని మాట విన్నాను ఒకసారి. నేను ఎవరో చెప్పాడు ఆయన, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దని మాట విన్నా నేను. కానీ ఈ ప్రభుత్వం అంత మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. మళ్ళీ ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చిందంటే మనకు బీజేపీ ప్రభుత్వం అధికారంలో మన రాష్ట్రంలో ఉన్నట్లే. మనం చూశాను నేను, చంద్రబాబు కూడా మరి బీజేపీ ప్రభుత్వంతో పొత్తు అనే మాటని చూశాను నేను యూట్యూబ్లో. మరి అది ఆ విధంగా పొత్తు ఆయన పెట్టుకుంటే కన్నా మనకంత సమ్మతము కాదు. బీజేపీ అధికారం మన రాష్ట్రం మీద ఉండకూడదు. అది నా యొక్క విన్నపం. సొంత ఎజెండాతో నిలబడాలి ప్రభుత్వం అన్న కానీ. బీజేపీతో లింక్ పెట్టుకుంది అనుకో, మనం ఆ ప్రభుత్వం మనకు రాజ్యమే వెళ్ళట్లే ఆ ప్రభుత్వం అట్లా. ఇది నా యొక్క విన్నపం. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మనలందరినీ కూడా ఆహ్వానించినటువంటి అధ్యక్షులు స్వామిదాస్ వారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క రాజకీయ విధానంలో వారిని హెచ్చిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ విషయాలు చెప్పడానికి ముందు వారిని అలాగే ప్రభుత్వాన్ని హెచ్చరించాలని నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అనుభవించినటువంటి ఒక అనుభవాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోయినసారి టీడీపీనే ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వంలో మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అయిన తర్వాత మేము చాలా ఆనందించాం, ఆహ్వానించాం. ఉన్నతంగా గౌరవాన్ని ఆమెకి మా మండలంలో ఉన్న సేవకులందరి ద్వారా కల్పించాం. అదంతా కూడా పెద్ద సీడీ చేసాము, గిఫ్ట్గా వాళ్ళకు కూడా ఇచ్చాం. తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా దైవజనులు విజయ్ కుమార్ గారు నేను ఇద్దరు వెళ్ళాం. సో బయట కూర్చున్నారు, పలకరించాం. మేడం బాగున్నారు అన్నారు. ఆ తర్వాత మా పరిస్థితి చెప్పాం. ఏంటి మా పరిస్థితి అంటే, మేము వారిని సన్మానించినటువంటి సందర్భంలో ఒక మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండం ఏంటి అంటే, మా ప్రాంతంలో సమాధుల తోట ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సమాధుల తోట విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాకముందే మేము ఎంఆర్ఓ ఆఫీసులో 3 సార్లు అప్లై చేశాం. చేస్తామన్నారు తప్ప ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, చేయలేదు. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ ప్రభుత్వంలో మళ్ళీ మేము 3 సార్లు ఆ మెమోరాండాన్ని ఇచ్చాం. చేయండి, మాకు సమాధుల తోట లేదు కాబట్టి దయచేసి క్రైస్తవులకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించండి అని అడిగాం. ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే, మా అమ్మ చనిపోయినప్పుడు అక్కడ సమాధుల తోట అంటే ఈ శ్మశాన వాటిక ఉంది కదా, ఆ శ్మశాన వాటికలో మా అమ్మను పూడ్చాలని మేము తవ్వడానికి వెళితే, మీరు మాదిగోళ్ళు మా శ్మశానంలో పాతి పెట్టకూడదని అన్నారు. మేము వాటికి ఏమన్నామంటే, మేము మాలలు కాదు, మాదిగోళ్ళు కాదు, వడ్డేవాళ్ళము, మాది బీసీ, మేము దాని సమాధులతో అక్కడ శ్మశానంలో మేము అమ్మను పూడ్చొచ్చని మేము అన్నా కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు. లేదు మీరు క్రైస్తవులు, మీరంతా కూడా అక్కడే వెళ్ళి అక్కడే చేసుకోవాలని వాళ్ళు మమ్మల్ని దబాయించారు. చివరికి వాళ్ళతో గొడవపడి మా అమ్మను అక్కడ భూస్థాపన చేశాం. ఏదేమైనా జరిగిపోయింది. సో అప్పుడు మాకు అనిపించింది, ఈ సమస్యలు ఇలాగే ఉంటే క్రైస్తవులు అందరూ కూడా ఇలాగే ఉండిపోతాయి. కాబట్టి మేము ఈ సమస్యల నుంచి పరిష్కారం పొందాలి ప్రభుత్వం ద్వారా అని మెమోరాండము టీడీపీ ప్రభుత్వంలోనే ఇచ్చాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చాం. అయితే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పటికీ మేము దానికోసం పోరాడుతూనే ఉన్నాం. గార్లదిన్న మండలము మాది. నేను గార్లదిన్నలోనే పరిచయం చేస్తూ ఉన్నాను. సో ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఎవరు చనిపోయినా, లాస్ట్ టైము మా చర్చి సభ్యుడు చనిపోతే ఆయన్ని భూస్థాపన చేయడానికి స్థలం లేదు. నీళ్ళంతా వాళ్ళకి ఎస్సీకేమో ఆ చెరువులో ఇచ్చారు. నీళ్ళు వస్తే స్థలమే ఉండదు. ఆడ ఎక్కడ పాతి పెట్టేది తెలియదు. పాతి పెట్టాలంటే ఒక ఆచారం, ఈ ఆచారం అడ్డం.
మరి ఇలాంటప్పుడు ఈ పరిస్థితి ఏంటి? క్రైస్తవులు చనిపోతే వాళ్ళని భూస్థాపన చేయడానికి పరిస్థితి ఏంటి? కనుక మాకు మొట్టమొదటిగా మా ప్రాంతంలో ఖచ్చితంగా ఈ సమాధుల తోట టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరొకసారి గత 15 సంవత్సరాల కిందట మేము అదే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడా టీడీపీ ప్రభుత్వానికి దేవుడు కృప చూపి అనుగ్రహిస్తే ఖచ్చితంగా అది మాకు చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రెండవది, ప్రతి ప్రాంతంలోన సేవకులకి ఖచ్చితంగా అంటే ఆ దైవజనులు చెప్పినట్లు ఒక కాలనీని ఏర్పాటు చేయాలి. ఆ కృపాదాస్ గారు చెప్పినట్లు దైవ సేవకులకు ఖచ్చితంగా ఒక కాలనీ ఏర్పాటు చేయాలి. కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో దాడులు బాగా జరుగుతున్నాయి. సో ఒక చోట అందరూ ఉండగలిగితే వాళ్ళ విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళ విషయాలు ఎవరికి తెలియవు. రీసెంట్గా ఒక 3-4 రోజుల కిందట స్వార్థ ప్రకటిస్తుంటే ఆ వ్యక్తిని కొట్టారు, ఎక్కడో కొట్టారు. సో జరుగుతుంటే సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవి. టీడీపీ అనేది ఏం లేదు, వైఎస్ఆర్ అనేది లేదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేది ఏమీ లేదు. ఏ ప్రభుత్వంలోనే దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరిగేదానికి మనం ఏమీ అడ్డేయలేం. అయితే ప్రభుత్వం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చేసేటువంటి ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలని కూడా టీడీపీ వాళ్ళకి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పక్కా ఇల్లు కూడా చాలామంది సేవకులు ఎక్కడెక్కడో ఉంటున్నారు కనుక విషయాలు తెలియలేనప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక దయచేసి ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు సేవకులకు ఆయా ప్రాంతాల్లో, సో ఇప్పుడు మండల వైడ్గా ఉంటే మండల వైడ్లోన, రాష్ట్ర వైడ్, జిల్లా వైడ్లో ఉంటే జిల్లా వైడ్లోన వాళ్ళకు సమకూర్చి వాళ్ళకి ఇల్లు పక్కా ఏర్పాటు చేయాలనేటువంటిది మేము తెలియచేస్తూ ఉన్నాం. మూడవది, దైవజనులు సుదర్శన్ గారు చెప్పినట్లు ప్రతి మండలానికి కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా కావాలి, అది ఖచ్చితంగా చేయాలి అన్నది మేము ఈ సభాపూర్వకంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. సో నాలుగవది విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు ఈ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ బాగా ఇస్తున్నారు. సో క్రైస్తవులు ఎవరైనా వెళితే లేకపోతే సేవకులు ఎవరైనా వెళితే వాళ్ళకు ఈ సబ్సిడీ లోన్స్ అన్నటువంటివి మాత్రం ఎంత మాత్రము చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? సో వాళ్ళతో పాటు మేము మనుషులు కాదా? మాకు ఈ హక్కు లేదా? వాటి వినియోగించుకోవడానికి మాకు అధికారం లేదా అన్నటువంటిది నా ప్రశ్న. ఏ ప్రభుత్వానికైనా, టీడీపీ ప్రభుత్వాన్నైనా నేను ఇలాగే ప్రశ్నిస్తున్నాను, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇలాగే ప్రశ్నిస్తూ ఉన్నాను. కనుక దయచేసి ఈ విషయాల్లో టీడీపీ ప్రభుత్వము మా పట్ల శ్రద్ధ తీసుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రాంతంలో రాష్ట్ర అధ్యక్షంగా ఉన్నటువంటి అధ్యక్షులు స్వామి ఈటే స్వామిదాస్ గారికి, అలాగే వారి యొక్క పెద్దలుగా ఉంటున్నటువంటి వారిని రాష్ట్రానంతా కూడా సంరక్షించేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ విషయము ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాలన్నింటిలో కూడా మా ఐక్యతను చూసి మా పక్షంగా మీరు ఈ విషయాలన్నీ కూడా సహాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవన్నీ మనం ఇక్కడ సమస్యలు తీరాలంటే ఒక అధికారికంగా మన వాళ్ళంటూ ఉండాలండి. ఇప్పుడు అన్నాడు చూస్తాను ఏమంటాడు, ఇది మా అన్న, మా బావ, మా తమ్ముడు అని అంటుంటారు కదా. ఈరోజు రాజకీయాల్లో చూస్తేనేమి అయితేనేమి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పని ఎవరెవరు స్వాభావికంగా ఐక్యత కలిగి ఉంటున్నారు, మంచిదే, లేదని లేదు. మన క్రైస్తవుల్లో కూడా ఒక పార్లమెంటులోకి అయితేనే, ఎమ్మెల్సీగా అయితేనే, ఎమ్మెల్యేగా అయితేనే, ఎంపీగా అయితేనే ఎవరైతే పోటీగా నిలబెడతారో, అయితే నిలబెట్టడానికి మన దగ్గర డబ్బు లేదు. మరి ఎవరు చేయాలంటే పై అధికారులు చేయాలి. ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ళు అందరినీ పిలిచారు కదా, ఏ పార్టీ అయినా కావచ్చు, అందరూ పిలుస్తున్నారు ఈ సమయంలో, మంచిదే. మరి పిలిచే వాళ్ళు మమ్మల్ని కూడా పైకెత్తాలి కదా. మమ్మల్ని పైకెత్తితే మేము వీళ్ళందరూ సమాజంలో మేము ఐక్యత కలిగి ఎలాగైతే వాక్యం ముందు వాక్యం కలిగి మేము ఐక్యత ప్రకారంగా అంత ఇంత చేయగలం. ఎవరో ఎక్కడో ఉన్నారో వాళ్ళు ఏదో ఈరోజు మాట్లాడతారు, మళ్ళీ ఏదో వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, రేపొద్దున మన చుట్టూ 5 ఏళ్ళు తిరగాలి కదండి. లేడు, ఇంకా 5 ఏళ్ళు తిరిగినా ముఖం కూడా చూసేకుండదు. వాడు పరిగెత్తంటే మనం వెంట పరిగెత్తపోయినా ఇట్లా చూసి అట్లా చూస్తున్నాము, కానీ ప్రత్యక్షంగా మనం మాట్లాడలేకుండా పోతున్నాం ప్రిమిర. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఈరోజు దినం మన క్రైస్తవుల్లో కొంచెం నాలెడ్జ్ రూపకంగా ఏదో రాజకీయ నాయకంగా అయితేనేమి మరి కొంచెం వస్తూ ఉంది మంచి. కానీ అయితే ఒక అసెంబ్లీలో పార్టీ ఫండ్ తరపున ఒక వ్యక్తిగతని నిర్ణయించుకొని నిలబెడితే
మంచి పోరాడినట్లుగా చేస్తే ఒక డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అయ్యగారు ఒక క్రిస్టియన్, ఆయనకి ప్రేమ ఉంటుంది, కానీ అందరి పక్కన లేకుండా పోవచ్చు, అంతో ఎంతో ఉండొచ్చు. ఆ అంతో ఇంతలోనే ఇంకా కొంతమంది ఉత్తేజపరిచి ఆ యొక్క మనం ఏమంటే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీగా కానీ ఎవరైనా కానీ వాళ్ళు స్వార్థం లేకోకుండా నిస్వార్థంతో చేసేవాళ్ళు వాళ్ళని నిలబెడితే మీ సమస్యలన్నీ తీరుతాయి. కానీ మీరు అప్లికేషన్లు ఎన్ని రాసినా అన్నీ చెత్తబుడ్డిలే. నేను స్వతహాగా చూశాను కర్లారా. ఒక దైవసేవకునికి 1,50,00,000 రూపాయలు శాంక్షన్ అయిందండి. నేను విజయవాడకి వెళ్ళాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ రాజకీయ నాయకులకి కన్సల్ట్ కాను, నేను డైరెక్ట్గా వెళ్తాను. ఆయన ఎండిగా డైరెక్టర్ గారు వచ్చి నాకు పరిచయం, ఎందుకంటే అనంతపూర్లో నేను పోస్ట్ మ్యాన్గా ఉన్న పరిచయము. సార్ ఇట్లా సార్ ప్రభావం అంటే అన్ని రకాలుగా ఎమ్మెల్యే లెటరు, ఎంపీ లెటర్ అన్నీ ఉన్నాయి, మరి తను 1,40,50,00,000 శాంక్షన్ అయింది కదా, ఇవ్వండి అంటే, ఓ థ్యాంక్ యూ శ్రీరాములు గారు, తప్పకుండా చేస్తాను, తిమోతి గారు ఇప్పుడే చేస్తానని చెప్పని సంతకం పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా లేడు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ అప్ టు సమ్ డిమాండెడ్ అమౌంట్, లంచం, ప్రతి ఒక్క ప్రభుత్వము లంచగొండితనం ఫస్ట్ మారాలి. రెండవదిగా మద్యపాన నిషేధం చెయ్యాలి. ఒక ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశంలోనే మద్యపాన నిషేధం జరిపి ఆ రోజు ఎంతో బీదవాళ్ళు చాలా బాధపడదు. ఎంతసేపు మనము కాదండి, రాజకీయం అంటే ఇతరుల గురించి మనం చెప్పాలి. నాకు బాగాలేదు, నాకు గౌరవవేతనం లేదు, ఎవరండి గౌరవవేతనం ఇచ్చేది? నీకు నువ్వుగా కష్టపడి పని చేసుకోవాలి, ఇతరుల మీద ఆధారపడడానికి అవకాశం లేదు. అదే మనవాడు రాజ్యాంగంలో ఉంటే, మనవాడు యథార్థంగా అధికారంలో ఉంటే నువ్వు వద్దన్నా కూడా ఆయన నీ దగ్గరకు వస్తాడు. సో అలాంటి అధికారం కల్పించాలని సభాపూర్వకంగా నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క దైవసేవకుల రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన మంచిదే. ఈ రౌండ్ టేబుల్ ఇంకా పెద్దదిగా మనకు కావాలని ఆశపడుతున్నాను. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నట్లయితే తుదకు హెచ్చింపచేస్తానని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమలురా, సహోదరులను ఐక్యత కలిగి ఉన్నాడంటే నేనేదో చిన్న వాటిని కోరద్దని పెద్ద వాటిని కోరుకోండి. మీకు మనసు లేదా? పోరాడలేరా? చేయలేరా? చెప్పండి, చేస్తాం, చేయగలం కూడా. కాబట్టి స్వార్థం లేకోకుండా రాజకీయాలు మనం ఉండాలని కోరుతూ, మరి ఈ యొక్క ఫైనల్గా ఎమ్మెల్సీ కానీ ఎంపీగా కానీ నోట్ చేసుకొని, క్రైస్తవుల్లో ప్రత్యేకంగా ఎవరైతే మన డబ్బు పరంగా ఉండేవాళ్ళు కాదండి, న్యాయంగా ఉండేవాళ్ళు కావాలి. డబ్బు పరంగా అంటే నా దగ్గర డబ్బు లేదు, మళ్ళా నా దగ్గర ₹1 డబ్బు లేదు, నాకు ఏ పెన్షన్ వద్దు, ఏ కారు వద్దు, ఏమి వద్దు. అలాంటి నిస్వార్థపరులని అధికారులకు ఎవరికైతే తీసుకొస్తారో, ప్రజల పోరాడే వాళ్ళే చివరికి ప్రాణాలు పోయినా కూడా వారు చేయగలడు. కానీ ఏదో ఇంతమంది ఉండరు, 1000 మంది జనాలు ఉండారంటే డబ్బులు ఇస్తే అందరూ వస్తారండి. నిన్న ₹1000 ఇచ్చినారు, అందరూ పోతున్నారు. అడుగుతున్న వాళ్ళమా? బిచ్చిగాలమా మనం పోయేయడానికి? ప్రేమ విందైతే ఏర్పాటు చేసుకొని మంచి సలహా సందేశాలు ఇట్లా గౌరవంగా కూర్చోబెట్టి, ఇవి ఎంత బాగా చేశాడు దైవసేవకులు, ఎవరు కూర్చోబెట్టినారు నిన్ని? నువ్వునే గుంపులో అన్నట్లుగా పోతున్నవే. కానీ మనకి ప్రేమించే వాళ్ళు 2-3 చాలండి. అది ప్రేమ రుచి చూసేయాలి. కొద్దిగా శ్రేష్టమైంది కొంచెమైనా మేలు సామెత గ్రంథంలో ఉంది, చాలా బాగుంది. కాబట్టి దయచేసి అయ్యగారు, నా ఫైనల్ విషయం ఏమంటే, వీళ్ళందరి కోరిక, మన అందరి కోరికలు తీరాలంటే ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ, ఎంపీ కానీ, అసెంబ్లీలో, తర్వాత వచ్చి యొక్క పార్లమెంట్లో సభ్యునిగా ఏదో సీటు ఇప్పించి మీరు గెలిపించేటట్లా మేమందరం ఐక్యత కలిగి చేస్తానికి మనోభావం తెలుపుతున్నాం. అందరికీ వందనాలు. దైవ సేవకుల రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దినాల్లో ప్రతి క్రైస్తవునికి, యేసు ప్రభువును నమ్మినటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా ఒక పవిత్రమైనటువంటి స్థలం అనేది యెరూషలేము దేశంలో యేసు ప్రభు జన్మించినటువంటి స్థలముగా మనము చూస్తూ ఉన్నాం. ఆ స్థలానికి వెళ్ళి చూడడానికి ఏదో కొద్ది మంది మాత్రమే, డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఇది ఒక సామాన్యమైనటువంటి ప్రజలతో కావడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవేళ వస్తే దయచేసి సామాన్య ప్రజలకు, చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులకి, చాలా బీదవాళ్ళైనటువంటి పాస్టర్లకందరికీ ఈ అవకాశాన్ని కల్పించి అక్కడికి యాత్రకు వెళ్ళడానికి, ఆ యెరూషలేం దేశాన్ని దర్శించడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కంచే సేను మేచినట్టుగా మన దేశ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. అయితే వాళ్ళు
క్రైస్తవులకు ఎటువంటి ప్రొటెక్షన్ అనేది కల్పించలేకపోతున్నారు. ఒక పక్కన దారుణంగా హింసించి చంపుతున్నా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రులు కానీ, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవట్లేదు. వారి యొక్క నోరు విప్పి మాట్లాడడం లేదు అస్సలు. దయచేసి ఈ నాయకులు దయచేసి క్రైస్తవుల పట్ల కొంచెం శ్రద్ధ కలిగి వారిని కాపాడడానికి ఒక మంచి భద్రతను కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. విజయ్ కుమార్ గార్ల దిన్నే. ఇందాక నేను ఎమ్మెల్యే గారితో ఒక 15 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతుంటే మా సమస్యను చెప్తే ఆమె అద్దాలు తీసి పెట్టుకోయింది. ఓకే, అధికారంలో ఉంది కాబట్టి సంతోషం కాదని, కానీ ఆమె నెక్స్ట్ మాతో మాట్లాడిన మాట ఏంటంటే అది మాకు చాలా బాధ వేసింది. మేడం, మీరు అధికారంలో ఉన్నారు, మా సమస్య మీకు చెప్పాను కదా, దయచేసి ఈ పనిని మాకు చేయించండి అంటే మీరు మాకు ఓటు వేశారని గ్యారెంటీ ఏముంది అని ప్రశ్నించారు. మాకు చాలా బాధ వేసింది. మేము కష్టపడ్డాం, అప్పుడు ఆ ప్రభుత్వం కోసం కష్టపడ్డాం, కేవలం చెప్పాం. ఎందుకంటే వస్తే మంచిగా ఉంటుంది, ఒక నాయకురాలు ఒక క్రైస్తవురాలు కదా అన్నటువంటి భావంతో మేము చేస్తే ఆమె ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ వేసింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ టీడీపీ ప్రభుత్వంలో అధికారంగా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి మీరెవరో నాకు తెలియదు అనే మాట మాత్రం దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే ఇది మరీ దారుణంగా ఉంటుంది. సేవకులు నమ్ముతారు, అందరినీ నమ్ముతారు, మంచి చేసేవాడు కావాలని అనుకుంటారు. సో మంచి చేయడానికి ఒకవేళ చేయకపోతే అయ్యా ఇది కాలేదని చెప్పేయండి. సో మీరే మాకు ఓట్లు వేసినారు, మీరే మమ్మల్ని గెలిపించినారు అనే మాట అనడం సమంజసం కాదని నేను అనుకుంటాను. సో మేము వేయకోకుండా మరి ఎవరైతే గెలిచారు మా ప్రశ్న అది. సో కనుక దయచేసి అధికారులు ఎవరైనా సరే, ఈటే స్వామిదాస్ గారైనా సరే, సో ఈ మా సింగనమల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే, సో పైన సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే గెలిచిన తర్వాత కళ్ళు తలకొచ్చి మీరు మాకు ఓట్లు వేయలేదు, మేము డబ్బులు ఇచ్చాము, ఇలాంటివన్నీ లొల్లులు చెప్పుకోకుండా న్యాయంగా పని చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఏ ప్రభుత్వానికైనా దయచేసి దృష్టిలో ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్లాడండి. ఈ దైవ సేవకుల రౌండ్ టేబుల్కి వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్కి, వేదిక ముందున్న బిషప్ సామ్యుల్ శ్రీనివాస్ గారికి, మన అయ్యగారు కృపాదాస్ గారికి, చేరవచ్చిన ప్రతి పాస్టర్కు నా వందనాలు. ఈ రౌండ్ టేబుల్ పెట్టడం కారణం ఏమంటే, సేవకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, సేవకులు అనేక అవమానాలు పడుతున్నారు. ఎందుకు అవమానాలు పడుతున్నారు వాళ్ళు? మనం ఒక రౌండ్ టేబుల్ మాదిరి చర్చించుకొని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. కనీసం మనం 100% చేయలేము, ఎవరు చేయలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 100కు 100% చేయలేదు. కనీసం 50% అన్నా చేస్తే మన సేవకులు కానీ పాస్టర్స్ కానీ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ పెట్టడం ద్వారా ఏమేమి మీరు సమస్యల్లో ఉన్నారో ఇది మన నారా చంద్రబాబు నాయుడుకు వివరించడం జరుగుతుంది. అందుకే ఆయన ఆదేశాల మేరకే మేము ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా పాస్టర్స్ మాట్లాడుతూ పాస్టర్స్కు కాలనీ కావాలన్నారు. మంచిదే, తప్పకుండా రాబో ప్రభుత్వంలో పాస్టర్స్కు కాలనీ ఏర్పాటు చేయడంలో క్రిస్టియన్ సెల్ తరపున మేము తప్పకుండా దీన్ని వెంటాడి మీకోసం మేము తెస్తామని మీకు హామీ ఇస్తున్నాం. రెండవది, పాస్టర్ మీద దాడులు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రదర్ అడిగారు, యాకోబ్ గారు, బీజేపీతో అలయన్స్ ఉంటే పాస్టర్ల మీద దాడులు ఎక్కువ జరుగుతాయేమో అన్నాడు. కానీ ఒక్కటే నేను సూటిగా చెప్తున్నా, 2014లో 2019 వరకు బీజేపీ అలయన్సే ఉంది మనకు ఆ రోజుల్లో. కానీ క్రైస్తవుల మీద ఎక్కడే కానీ దాడి జరగల. ఒక్క చోట జరిగింది, రాయచోటిలో జరిగితే వెంటనే చంద్రబాబు నాయుడు దృష్టికి వెళితే ఆయన ఏం చేశాడంటే వెంటనే అక్కడ బందోబస్తు పెట్టి కడప జిల్లాలో అంతా ఎన్ని చర్చిలు ఉన్నా అన్ని చర్చిలకు బందోబస్తు పెట్టడం జరిగింది. అంటే ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా ఏదైనా చేస్తాడు, స్పందిస్తాడు. ఎందుకంటే అప్పట్లో ఏమీ జరగలేదు, కానీ ఈ గవర్నమెంట్లో చాలా జరుగుతున్నాయి.
రోజుకు 5 జరుగుతున్నాయి, చూస్తున్నాం. మనము వాట్సాప్ కాలంలో మన గ్రూపుల్లోనే వస్తున్నాయి. కానీ సారు కూడా మేము ఒక మీటింగ్ పెడతాము, ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు సార్ వస్తాడు, అప్పుడు ఏమనేది సార్ కూడా చెప్తాడు. మీకు ఒక భరోసా అనేది చంద్రబాబు సార్ కూడా మీకు తొందరలోనే చెప్పేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. మూడోది వచ్చి కమ్యూనిటీ హాల్ అన్నారు. ప్రతి జిల్లాకు మనం ఫస్ట్ 26 జిల్లాలు ఉన్నాయి. ఫస్ట్ మనకు 26 జిల్లాలలో కమ్యూనిటీ హాల్ తెచ్చుకుంటే తర్వాత నెక్స్ట్ కావాలంటే మండలాలకు వద్దాం. ఫస్ట్ ఇక్కడ అదేదో ఇంట గెలిచి రచ్చ గెలిచాలో ఏదో అంటారు, అట్లా మనము ఫస్ట్ అనంతపురంకి జిల్లాకి, పుట్టపర్తి జిల్లాకి ఒక కమ్యూనిటీ హాల్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ కమ్యూనిటీ హాల్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ మనం చేసుకోవచ్చు. మీరు పాస్టర్స్ మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళు మన పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. తప్పకుండా కమ్యూనిటీ హాల్ కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ తీసుకుంటామని హామీస్తున్నాము. మేము ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తున్నాము, 2 ఎకరాలలో గుంటూరు నడిబొడ్డున 16 కోట్లు అంటే 10 కోట్లు శాంక్షన్ చేసినాడు చంద్రబాబు నాయుడు. 2 ఎకరాలు 10 కోట్లతో అయిపోయింది, కింద అయిపోయింది, పైన అయిపోయింది. పైన మాత్రం కావాలా 80% అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన జగన్ 20% కూడా చేయలేకపోయినాడు. అదే చేసి ఉంటే గిన మన పాస్టర్స్ అంతా అక్కడ గుంటూరులో ఉండే పాస్టర్స్ మీటింగ్ పెట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, బర్త్డేలు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ 20% కూడా నారా చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసి అది 2 ఎకరాలలో ఆ కమ్యూనిటీ హాల్ అప్పగించడం జరుగుతుంది పాస్టర్స్కి. 4వది ఛత్తీస్గఢ్లో బీజేపీ సపోర్టు. ఇది ఎంతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఏదున్నా ఆ సపోర్ట్ అట్లే ఉంటుంది. కానీ ఈ స్టేట్లో ఆయన పరిపాలనే ఉంటుంది. వాళ్ళు రాకోకుండా చంద్రబాబు సారే సీఎం కాబట్టి వాళ్ళది ఎప్పటికే కానీ బీజేపీ వాళ్ళది చెల్లదు. ఆయన ఏదున్నా కూడా మన కోసము, మన పాస్టర్స్ కోసం, క్రైస్తవుల కోసము, మన క్రైస్తవులే కాదు ముస్లిమ్స్ కూడా భద్రత కావాలి. ముస్లిమ్స్కి భద్రత ఉంటుంది, మన క్రైస్తవులకు భద్రత ఉంటుంది, హిందువులకు కూడా భద్రత ఉంటుంది. గుళ్ళ మీద కూడా దాడులు జరగవచ్చు. ఇలా ఇటువంటివి ఎక్కడే కానీ జరగకోకుండా నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారని మీకు హామీస్తున్నాను. క్రైస్తవులకు ఎమ్మెల్సీ రాజ్యసభలు ఇవ్వాలి. కరెక్టే మీరు అడిగిండేది. క్రైస్తవులకి చట్టసభల్లో మన గొంతు వినబడాలి, వినబడితే మనకు న్యాయం జరుగుతుందనేది మీ ఉద్దేశము. తప్పకుండా ఇది సారదృష్టికి తీసుకెళ్తాము. పాస్టర్స్కు జెరూసలేం యాత్రకి నిజంగా చెప్పాలంటే పాస్టర్సే కాదు క్రైస్తవులు కూడా జెరూసలేం యాత్ర పంపాలని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2500 మందిని పంపించాడండి. మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ 2500 మందికి మన 5 ఏళ్లలో పంపించాడు చంద్రబాబు నాయుడు. అనంతపురం నుంచే నేనే 43 మందిని పంపించిన. ఆర్సీఎం చర్చి కాట్ నుంచి నేనే ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో, ఆ రోజు ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మేము అక్కడికి జెరూసలేం పంపాలంటే ప్రభాకర్ చౌదరి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని పోవాలి అని ఆయన అక్కడ బిల్లు పెట్టి అక్కడ శాంక్షన్ చేయించి పంపడం జరిగింది. ఆయన కూడా నేను ఆ రోజు జెండా ఇనాగరేషన్ రమ్మంటే అన్న ఒక మాట అన్నాడు, నేను లేను స్వామిదాసు, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే నేను చేసినట్టే అని నీ జెండా కూడా నేనే ఊపి బస్సును పంపించిన. మీకు అది పత్రికల్లో వచ్చింది. నేను కావాలంటే మీకు వాట్సాప్ క్రియేట్ చేసి వాట్సాప్లో పెడతా. నేను 43 మంది మన అనంతపురం పట్టణంలో జెరూసలేం యాత్రకు పంపించామండి. ఇదే కాదు, సబ్సిడీ లోన్స్ అడిగారు పాస్టర్స్. మన రాష్ట్రంలో 4500 మంది సబ్సిడీ లోన్స్ ఇచ్చామండి మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 1,00,000 రూపాయలు సబ్సిడీ పాస్టర్స్కి కూడా నేను ఇప్పించాను. మీకు పేరు వద్దు, కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించినాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినారన్న మేము ఆన్లైన్ చేసుకున్నాము, మీరు తప్పకుండా అంటే మన ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అర్బన్లోనే దాదాపుగా 50 మందికి ఇప్పించామండి 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి మన అర్బన్లోనే. ఇట్లా స్టేట్ వైడ్ తీసుకుంటే కన్నా 4,500 మందికి ఇచ్చామండి మనము. అంటే అప్పటి గవర్నమెంట్లో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చారు. విదేశ విద్య మన పిల్లలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మన జిల్లా నుంచి 2 పంపించామండి. గుంటకల్ ఒకరు, కొత్త చెరువు ఒకరు. మీరు కావాలంటే కనుక్కోండి. గుంటకల్ మీకు పేర్లు కూడా ఇస్తా వాళ్ళవి. కొత్త చెరువులో ఒకరు,
వాళ్ళ పిల్లల్ని పంపించాము. ఒక్కొక్కరికి 15 లక్షలు ఇచ్చాడండి చంద్రబాబు గారు. అంటే మన పిల్లలు కూడా చదువుకోవాలి. రమేష్ బాబు అని మీకు ధర్మవరంలో ఉన్నారు, తెలుసు కదా మీకు అందరికీ, పాస్టర్ రమేష్ బాబు. ఆయన బిడ్డకు కూడా విదేశాలకు పంపించాడు చదువు, గవర్నమెంట్ ఇచ్చింటే. ఆయన చర్చికి కూడా 50 లక్షలు ఇచ్చారండి గవర్నమెంట్. మీకు తెలుసా ఎవరికన్నా? ధర్మవరం రమేష్ బాబు చర్చికి 50 లక్షలు శాంక్షన్ చేయించుకున్నాడు. మీకు కూడా తొందరలోనే మీకు కనీసం మీరు 20 లక్షల లోపల ఎవరైనా కానీ చర్చి కాంపౌండ్కి కానీ చర్చి కట్టడం కానీ స్థలం ఉంటే మీకు ఈజీ అవుతుందండి. 20 లక్షల వరకు రాబో కాలంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే తప్పకుండా 20 లక్షల వరకు శాంక్షన్ చేయించే బాధ్యత క్రిస్టియన్ సెల్ తీసుకుంటామండి. తప్పకుండా ప్రతి ఒక్క చర్చికి 5 లక్షలు అనుకోండి, 5 లక్షలే. 20 లక్షలు కావాలంటే 20 లక్షల లోపల. ఇంకా పైన అంటే కన్నా కొద్దిగా మనము గట్టిగా పోరాడాలి. తప్పకుండా 20 లక్షల లోపలైతే నేను చేయగలను. ఒకవేళ పైన అనుకోండి, ఎమ్మెల్యే ద్వారా మంత్రుల ద్వారా మనము చేద్దాం ఆ పని. మీకు ఏదైనా స్థలం ఉండాలి ఫస్ట్. స్థలం కూడా మేమే అంటే కష్టమవుతుంది. స్థలం మీరు ఇంత లోపల ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా 20 లక్షల లోపల శాంక్షన్ చేసే బాధ్యత మాదండి. మన మహిళలు ఉన్నారు, కుట్టు మిషన్స్ మన అర్బన్లో, అనంతపురం అర్బన్లో కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇప్పించినాడు మన ప్రభాకర్ చౌదరి అన్న ఇక్కడ. అట్లా రాష్ట్రం అంతటా కూడా మనం చేసినాము. కానీ ఈ ప్రభుత్వం అయితే ఒక కుట్టు మిషన్ కూడా లేదు. ఉన్న సంక్షేమాలన్నీ రద్దు చేసి, వాస్తవంగా చెప్పాలంటే మన బడ్జెట్ 200 కోట్లు అయితే ఆ 200 కోట్లు ఒక గౌరవవేతనానికి మాత్రమే చెల్లించి మిగతాదంతా డైవర్ట్ చేస్తున్నారు. అది ఎవరికన్నా తెలుసా? మనకు బడ్జెట్ పెడతారు 250 కోట్లు, కానీ అది ఇతర దాంట్లకు డైవర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అప్పటి ప్రభుత్వంలో మనము చర్చి నిర్మాణాలు అయితేనేమి, విదేశ విద్య అయితేనేమి, సబ్సిడీ లోన్స్ అయితేనేమి, కుట్టు మిషన్లు అయితేనేమి, కమ్యూనిటీ హాలు, క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు. ప్రతి క్రిస్మస్కి నారా చంద్రబాబు నాయుడు పేద క్రైస్తవులు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రిస్మస్ కానుక ఇచ్చారండి. తీసుకున్నారు కదా, ప్రతి ఒక్కరు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా ఇస్తూ ఉందా? ఏమీ లేదు. నెక్స్ట్ హైటీ క్రిస్మస్ అని కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి జిల్లాలో. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150,000 ఇచ్చేవారండి. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలుసా మీకు? ఏమన్నా ఐడియా ఉందా? చెప్పండి కదా. 30,000 ఇస్తున్నారు. కావాలంటే మైనార్టీ ఆఫీస్ పోయి కనుక్కోండి. 30,000 అంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి తేడా చూడండి. అంటే క్రైస్తవుల పట్ల విశ్వసనీయత ఎవరికుందో మీరే ఆలోచన చేయండి. అందుకే ఈ రౌండ్ టేబుల్ నేను పెట్టడానికి కారణం ఏమంటే, మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటే ఇలాంటి అవకాశాలన్నీ మనకు వస్తాయి. దయచేసి ప్రతి ఒక్క పాస్టరు మీ చర్చిలలో ప్రార్థన చేయండి. తప్పకుండా నేను కుట్టు మిషన్లు ఇప్పించిన, జెరూసలేం యాత్రకు పంపించిన, సబ్సిడీ లోన్స్ ఇప్పించిన, లాస్ట్కు నేను మన కోచింగ్ వెళ్ళాలంటే బ్యాంక్ కోచింగ్ కానీ దానికి కూడా 12,000 ఇప్పించిన నేను మన పాస్టర్, మా క్రైస్తవులకు అందరికీ. తప్పకుండా ఇవన్నీ మనకు కావాలి అంటే గిన్న అదే కాలనీ, తప్పకుండా పాస్టర్స్ కాలనీ ఎక్కువ తప్పకుండా చంద్రబాబు సార్ దృష్టికి తీసుకెళ్తాము. మండలానికి మీరు బరియల్ గ్రౌండ్ అడిగినారు, చాలా ఇది ఇంపార్టెంట్. ఇది మండలానికి ఒక బరియల్ గ్రౌండ్ తప్పకుండా ఈ జిల్లాలో అయితే నేను చేయగలను బ్రదర్. ఎందుకంటే మండలం తిరిగి నేను ఎంఆర్ఓని పట్టుకొని ఆ ఎమ్మెల్యేని పట్టుకొని నేను చేయగలను. కానీ మా క్రిస్టియన్ సెల్ వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళకు కూడా చెప్పి ఈ అనంతపురం జిల్లాకైతే మండలానికి ఎట్లో అట్లా నేను పోరాడతా బ్రదర్ బరియల్ గ్రౌండ్ కోసం. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేని పట్టుకొని ఆ ఎంఆర్ఓని పట్టుకొని ఖచ్చితంగా మీకు చేస్తాను. మిగతా జిల్లాలలో కూడా మేము మా క్రిస్టియన్ సెల్ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా వెళ్ళి మీరు సాధించండి ప్రతి మండలానికి అని ఒక ఉత్తర్వు కూడా చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అవుతూనే మండలానికి మాకు బరియల్ గ్రౌండ్ కావాలనే ఆ ఉత్తర్వులు కూడా ఆదేశాలు వచ్చేటట్టుగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇప్పించే ఏర్పాటు మేము చేస్తామని తెలుపుకుంటున్నాము. ఇంకా ఏమైనా ఉంటే మీరు ఏమన్నా ఇంకా చెప్పాలని అనుకుంటే చెప్పండి. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నేను అంతా రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి అప్పుడు దేవుడు నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇస్తే నేను అనంతపురం జిల్లాలోనే ఉన్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా ప్రభాకర్ చౌదరి అన్న గారు నన్ను నమ్మి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి రాష్ట్రమంతా నువ్వు అనంతపురం జిల్లాకే కాదు రాష్ట్రమంతా తిరిగి క్రైస్తవులకు ఏమేమి కావాలో, పాస్టర్స్కి ఏమేమి కావాలో
అవన్నీ చేయాలా, వాళ్ళు అవన్నీ ఏమున్నాయో తీసుకొని అవన్నీ నెరవేర్చు అని నాకు ఒక బాధ్యతగా ఇచ్చారు. కాబట్టి నేను ఏమీ చేసుకోలేదండి నా వరకు 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ పాస్టర్స్ కోసము, క్రైస్తవుల కోసమే నేను పోరాడినా. నేనైతే ఏమీ చేసుకోలేదు ఇంతవరకు. దయచేసి మీకోసమే దేవుడు నన్ను ఏర్పాటు చేసినాడు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీకు చేస్తే పాస్టర్స్కి కానీ క్రైస్తవులకు కానీ నాకు 2% నాకు యేసు స్వామి దీవెన ఇచ్చినా నాకు చాలు. నా పిల్లలకు ఆయన దీవెన ఇస్తే చాలు, నాకు ఇవ్వనవసరం లేదు, నా పిల్లలకి ఇస్తాడనే నమ్మకంతోనే మీకు అందరికీ పాస్టర్స్కి క్రైస్తవులకు నేను చేస్తున్నాను. అందరికీ వచ్చినందుకు, పిలుస్తానే వచ్చినందుకు అందరికీ పాస్టర్స్కి అందరికీ వందనాలు. జిల్లాలో ఉన్న పాస్టర్స్ అంతా వచ్చారు, చాలా సంతోషము. ఈ బిషప్ సామ్యుల్ శ్రీనివాస్ గారు, మన కృపాదాస్ అయ్య గారు, వీళ్ళిద్దరూ కలిసి పాస్టర్స్ని అంతా ఇన్వైట్ చేసినందుకు, మన తిమోదయ్య గారు మాకు అడిగిన వెంటనే మాకు హాలు కావాలి అంటేనే ఏ మాట చెప్పుకోకుండా మాకు తిమోతి గారు అన్ని వేళలా మాకు సహకారాలు అందిస్తున్నారు. ఆయనకు కూడా స్తోత్రము. తిమోతి గారికి నా వందనాలు తెలుపుతూ ఇంతటితో ఈ దైవ సేవకుల రౌండప్ ముగిస్తున్నాం.